పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనతో లైవ్ లో మాట్లాడటానికి విశ్వ హిందూ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సునీత రామ్మోహన్ గారు ఉన్నారు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా. ఓకే మేడం, మనము ఒక టాపిక్ మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకోవాలి. మరి మీరు ఓకేనా, రెడీగా ఉన్నారా? ఓకే అమ్మా. ఓకే మేడం. సో మీ దృష్టిలో అసలు ఫిబ్రవరి 14 అంటే ఏమిటి? ఫిబ్రవరి 14 అంటే ప్రతి మాసంలో కూడా డేట్లు అనేవి వస్తాయి. ప్రతి నెలలో కూడా డేట్లు వస్తూనే ఉంటాయి. అంటే 12 నెలల్లో ఎలాగైతే 30 రోజుల 28 రోజుల ఎలాగైతే 31 అలాగే 14వ తారీఖు కూడా ఫిబ్రవరి 14 అన్నది ఏమైనా ప్రత్యేకమైంది అంటే ఏది ప్రత్యేకమైనటువంటిది కాదు అని నేను చెప్తానమ్మా. ఓకే. మామూలుగా ప్రతి నెల వచ్చే డేట్ ఎట్లా వస్తాయి, ఫిబ్రవరి 14 అదే. అంత కాదు, ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఇది ఎట్లాగో మాఘ మాసం కాబట్టి పౌర్ణమి మరుసటి రోజా ఇలా చెప్తాను తప్ప ఫిబ్రవరి 14 అనగానే అదేదో ప్రత్యేకమైనటువంటి తిథి అని డేట్ అని మాత్రం చెప్పలేము తల్లి. ఓకే. సో మేడం, అయితే ఫారెన్ కంట్రీ నుంచి ఒక కల్చర్ ని తీసుకొచ్చి మరి భారత్ లో సెలబ్రేట్ చేస్తున్నారు, ఏదైతే వ్యాలంటైన్స్ డే అని పిలుస్తామో. దానికి మీరు అంగీకరిస్తారా మరి? లేదమ్మా, మనము ఒక మాట చెప్పాలి. భారతదేశం అంటే అనేకమైనటువంటి విభిన్న సంస్కృతుల్ని కలుపుకొని నిలుపుకుంది అని అనడం ఒక మాట ప్రాచీనం నుండి చరిత్రలో ఉంది. కానీ అనేకమైనటువంటి కల్చర్స్ అంటే ఇట్లాగా ఒక విధ్వంసాన్ని రేకెత్తేయో లేకపోతే సంస్కృతిని పాడు చేసేవో సంస్కారాలని కాలరాచేవో ఇలాంటి సంస్కృతుల్ని ఎప్పుడూ కలుపుకోలేదు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. అలాంటిది భారతదేశం అంటేనే ఒక కుటుంబ జీవన వ్యవస్థకి ఇది మూలం. ఈ కుటుంబ జీవన వ్యవస్థలో తరాలు మారుతూ ఉన్నప్పుడు కొంత మార్పు వచ్చింది. కానీ పూర్వం నుండి కూడా ఎలా ఉండేదంటే ఇక్కడ వివాహం అనేటువంటిది ఒక పూర్తిగా తల్లిదండ్రుల ప్రమేయంతో జరిగేవి ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాతి కాలంలో కొంత మార్పులు చెందినప్పటికీ కూడా ఇలాగా కొత్త కల్చరు ఒక ఫారెన్ నుండో వేరే దేశాల నుండి వచ్చి మనలో కలుపుకుంటున్న వాలంటైన్స్ డేని మేము దాన్ని ఆదరిస్తామనో అది మాది అనో మేము అలాగే కలుపుకున్నాము, ఇది కూడా ఒక ఉత్సవం, ఇది కూడా పండగ అని చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేము. ఎందుకంటే భారతీయులకు అందున ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి 360 రోజులు పండగలు ఉన్నాయి. నిత్య కళ్యాణం పంచతోరణం అంటాం. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి పండగ అని మేమేం చెప్పము. ఎందుకు చెప్పము అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ వ్యవస్థ గొప్పది. ఇక్కడ ఓనాటి కాలంలో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ఇంకా పిల్లలందరికీ కూడా చాటి చెప్పేటువంటి సంస్కృతి మాది. కాబట్టి ప్రేమ అంటే ప్రతి తత్వంలో కూడా ప్రేమతత్వం ఉంటుంది. ఒక మీరాబాయి ప్రేమ వేరు, రాధాకృష్ణుల ప్రేమ వేరు. అది ఎంతవరకు ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి తత్వాన్ని బాగా ఎరిగినటువంటి వాళ్ళం కాబట్టి ఇక్కడ నుండో వచ్చేసి ఏదో ఇది వాలంటైన్స్ డే ఇది కాబట్టి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఏదో చేసేస్తాను, లేకపోతే నేను ఈ రోజంతా కూడా ఊళ్ళ మీద కూడా తిరుగుతాను, లేకపోతే ఏ పార్కులోనో ఏ మూలనో ఎక్కడో కూర్చుంటాను, అది కాదు ప్రేమ అంటే. ప్రేమతత్వం వేరు. కాబట్టి అది తెలిసి తెలియనటువంటి వయసు ఉన్నటువంటి పిల్లల మీద ప్రభావం చూపెడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి అమ్మా ఈ వాలంటైన్స్ డే అంటే. అదేం తెలియదు మేడం. అయితే హిందూ ధర్మంలో యువతి యువకులు ప్రేమించుకోవడాన్ని మీరు అంగీకరిస్తారా? హిందీ ధర్మంలో కాదమ్మా, ఎక్కడైనా ఒకటి ఏంటంటే ప్రేమ అంటే మనకు ఇంతకుముందు స్వయంవరాలు ఉన్నప్పుడైనా ఏదైనా అంటే తను ఇష్టపడి చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ లేదు అని చెప్పను నేను. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులకి వారి నిర్ణయం మీద వారు ఒక మార్గదర్శనం చేయడం మీద ఉన్నటువంటి నమ్మకం పిల్లల మీద అంత ఉండకపోవచ్చు. అంటే వీళ్ళే ఎంచుకొని నేనేదో పెళ్లి చేసుకున్నా అన్నటువంటివి అనేకం ఉన్నాయి. వాటిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అని మనం చెప్పిన ఆ ప్రేమ ఎప్పుడు మారుతూ ఉంటుందంటే చిన్నప్పటి నుండి చూసి ప్రేమిస్తూ ఉన్నటువంటి జీవితకాలం ప్రేమ వేరు. కొంతమంది వయసు వ్యామోహంలో ఉండేటువంటి కొన్ని ఆ ప్రేరణలే ప్రేమ అనుకోవడం వేరు. కాబట్టి ప్రేమించుకోవడాన్ని సమర్థిస్తారా అంటే సమర్థించమమ్మా. జనరల్ గా ఎవరైనా సరే ప్రేమ అంటే తల్లిదండ్రుల కంటే మనకు మన గురించి ఎక్కువగా తెలుసా? మన బాగోగులు చూసేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి మన గురించి బాగానే తెలుసు. అందువల్ల
ప్రేమ అనేది ఆ వయసులో పెరిగినటువంటి ఆ మార్పుల వల్ల అది ప్రేమ అనుకుంటారు. నిజానికి మాత్రం నేనే కాదమ్మా, ఏ తల్లిదండ్రులు కూడా ప్రేమను సమర్థించరు. అలా అన్నప్పుడు మరి ప్రేమ వివాహాలు లేవా అంటే ఉన్నాయి. అవును. పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరించిన వాటికంటే కూడా ఇక బిడ్డల మనసు నొప్పించలేక ఒప్పుకునేవే ఉంటాయి. కాబట్టి అవును. ప్రేమని సమర్థిస్తారా అంటే ఆ అమ్మా, ఎవరు ఎక్కడ పుట్టినా ఎవరికి వాళ్ళ కులం, వాళ్ళ వంశం, వాళ్ళ ధర్మం ఇవే నచ్చుతాయి సహజంగా. అవును. ఎవరికి వాళ్ళకి. ఎందుకంటే అవును. ఇందులో కూడా కొంత వెసులుబాటు ఏంటంటే ఎవరి ఆ దాంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆచారంలో గాని, పద్ధతుల్లో గాని వీటన్నిట్లలో ఒక సమన్వయం ఉంటుంది. ఎప్పుడైతే ఓకే. మారుతుందో ఆ మార్పులో కొన్ని వీళ్ళకు ఉండేటువంటి ఓపిక, టెంపర్మెంట్ వీటి వల్ల కొన్ని కష్టాలు, నష్టాలు, మాట మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా ఎవరి కల్చర్ లో వాళ్ళు చేసుకోవడం, ఎవరి దాంట్లో వాళ్ళు చేసుకోవడం అనేది ముందు నుండి ఉన్నటువంటిది. రైట్ ఇక మేడం. అయితే కులాలు, మతాలకు వ్యతిరేకంగా ఉన్నా గాని వాటికి మీరు అంగీకరిస్తారా మరి? ఏమ్మా, కులాలు, మతాలకి వ్యతిరేకంగా ఉన్నా గాని అంగీకరిస్తారా? అదే ప్రేమ వివాహాలు. అదే మా అసలు ప్రేమ వివాహాలనే మనస్ఫూర్తిగా అంగీకరించే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రేమ అంటే హ్మ్. వయసులో ఉండేటువంటి వ్యామోహాన్నే ప్రేమ అంటున్నారు ఇప్పుడు. హ్మ్. కాబట్టి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత ఎవరో ఉండేది అయితే ఒకటి, హిందువులంతా ఒక్కటే అనేటువంటి నమ్మకం అయితే ఉంది. హిందువులందరూ ఓకే. ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హ్మ్. నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే వారి వారి ఆ సంప్రదాయాలు కొద్దిగా తేడాగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. అంటే ఒకటి, ఓకే. ఎదిగి మానసికంగా పూర్తి పరిపూర్ణత సంపాదించి ఇదేదో స్వార్థం కోసం చేసేటువంటి, ఏదో వాడికి డబ్బు ఉంది కాబట్టి ప్రేమ మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. అలాంటివి కాకుండా ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళుగా పిల్లలుగా బాగున్నప్పుడు ఎవరైనా సమర్థిస్తారమ్మా. అయితే అవును. అవును. కులాంతర, మతాంతర అనేసరికి ఇంకా దేశాంతర ఇవన్నీ కూడా ఒక స్టెప్ నుండి ఇంకో స్టెప్ కు పైకి వెళుతూ ఉన్నటువంటివి. హ్మ్. ఎంత దూరంగా మనం వెళ్తూ ఉంటే అన్ని రకాల కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకంటే పిల్లలకి ఎక్కువ అవుతాయి. అందువల్ల ఓకే. అది అయితే మీరు అడిగిన ప్రతి దానికి కూడా ఒక విషయం అమ్మా, వ్యాలంటైన్స్ డే లో వీళ్ళు ప్రేమ పేరు మీద తిరిగే వాళ్ళు చాలా హ్మ్. మంది. ఎందుకంటే చాలా మంది అనలిస్ట్స్ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో పార్కుల్లో కనబడిన వాళ్ళు వీళ్ళు హాయిగా ఉన్నారంటే వచ్చే సంవత్సరం మళ్ళీ వీళ్ళే కనబడతారంటే వేరే వాళ్ళు కనబడుతున్నారని చెప్పినటువంటి సమాధానం. అవును. అవును అంటే మేడం. ఇది ప్రేమ అంటే కాదు. ఇక్కడ పర్టిక్యులర్‌గా జూసుకుంటే ఒక కులం గాదు, ఒక మతం గాదనమాట. ఒక అన్ని, వ్యామోహంలో అన్ని వీళ్ళంతా కూడా కాస్ట్ వాళ్ళు, వయసు అన్ని ద్వారా రిలీజియస్ వాళ్ళు కలవడం వచ్చినటువంటి గాని. హ్మ్. వయసు ద్వారా వచ్చిన మార్పుల్ని ప్రేమ అనుకుని ఈ రోజు హ్మ్. మనకున్న అనేకమైనటువంటి ఆ క్లబ్ కల్చర్ అనుకోండి, లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళు హైలీ కల్చర్డ్ అనుకునే వాళ్ళని చూసి గాని, ఈ సినిమాల ప్రభావం వల్ల గాని ఇది కూడా ఒక ప్యాషన్ పరేడ్ లో అది కూడా ఒక పార్ట్ అనుకుని వెళ్తున్న వాళ్ళే తప్ప హ్మ్. నిజంగా జీవితాన్ని అర్థం చేసుకుని తల్లిదండ్రుల మనసును, ఇటు రేపటి అవును. సమాజంలో వాళ్ళు ఉంటే ఎలాంటి పరిస్థితి, రేపు వాళ్ళు నిజంగా కుటుంబీకులు అవ్వడానికి ఒక హ్మ్. నిజమైన ఇది వారధి అనుకునేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారమ్మా. అవును. వాలంటైన్స్ డేని అవును ఎట్టి మేడం. ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మీరన్నట్లుగానే ఈ సంవత్సరం కనపడిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కనపడట్లేదు అని జెప్పేసి మీరంటున్నారు. అంటే ఏంటి? ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసమే ఈ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా ఈ కాలం నాటి పిల్లలు? ఇది మన కల్చర్ కాదన్నాం. మన కల్చర్ హ్మ్. కానప్పుడు కల్చర్ కి విషయం తెలియనటువంటి వాళ్ళు, మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పరిణతి హ్మ్. లేనటువంటి వాళ్ళు, హ్మ్. వీటన్నిటి ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఫిజికల్ నీడ్సే అనుకోవచ్చు, లేకపోతే అది ఒక ఫ్యాషన్ అనుకోవచ్చు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటాడా అనే అమ్మాయిలు ఉండొచ్చు. అమ్మా హ్మ్. గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఏంటి అనే అబ్బాయిలు, ఇవన్నీ కూడా ఏ, ఈ మధ్య మన మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి అనేక వాటిని చూసి ఓహో ఇదే జీవితమేమో ఇలాగే ఉంటుందేమో అని. నిజానికి హ్మ్. వాలంటైన్స్ డే మనకి ఎలా సంబంధితమమ్మా? ఇంకొకటి, అవును. వాలంటైన్స్ గురించి మనం చదివినప్పుడు ఏమని తెలిసింది? అక్కడ ఎక్కడో దేశంలో వాడేదో ఒక వాళ్ళ దేశంకు ఉన్నటువంటి సంప్రదాయాల్లో కాలరాచినటువంటి వాడు. ఎందుకు కాలరాచాడు అంటే సరే వాళ్ళు ఏ రకంగా నియమాలు పెట్టుకున్నారో తెలియదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటే దేశ రక్షణలో యుద్ధం చేయడానికి వీళ్ళు బాగా పనికొస్తారని ఒక సైనికుడికి వాళ్ళు పెట్టినటువంటి నియమాలు సైనికులకు. ఆ ఓకే. నియమాలను కట్టలు తెంచి అక్కడ నుండి వచ్చి ఆ తర్వాత అందరూ ఇష్టంగా ఉన్నారు పెళ్లి అంటే వీళ్ళంతా అనుకుని దాన్ని ఒక వాలంటైన్స్ ని ఆడు ఉన్నది చోట పూలు పెట్టి అది పెట్టి అలా చేసి అలా అలా చివరికి ఇదేంటంటే ప్రేమికుల దినోత్సవం. ఆ వాలంటైన్ అనే నేమ్ కూడా ఒక పర్సన్ పేరు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే యాహ్! ఆ యుద్ధ ఆయన భూమిలో అంటే ఆ యాహ్! అంటే యుద్ధానికి ఆయన కావాల్సిన చనిపోయిన సోల్జర్ గా రోజుని ఉంటాడో
మేడం ఆయన అదే పెళ్లి ఆయన చనిపోయిన రోజుని ఇక్కడ సంవత్సరికం లాగా ప్రతి సంవత్సరం ఆ వ్యాలంటైన్ జరుపుకుంటున్నారు. చెప్పాలంటే వాడికి పెట్టే తద్దినం సంవత్సరికం. అవును. ఆ, ఆ! మరి ఆ సంవత్సరికాన్ని పెళ్లి రోజు ఎట్లా అవుతుంది? పెళ్లి రోజు అంతే అంటే కదా. ఒక అవును. జీవితానికి ప్రారంభం లేదు, అవును. ప్రేమకి మొదలు. ఒక చచ్చిపోయినోడు ఉమ్, దినం రోజు మనం ప్రేమ మొదలు పెట్టడం ఏంటమ్మా? ఇదేమన్నా ఏ అవును. రకంగా భారతీయులకు ఇది కల్చరా? కాదు. ఇంకొక విషయం, అవును. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటమ్మా, ఈ పేరు చెప్పుకొని చాలా ఉమ్, మంది వ్యాపారవేత్తల ఉండి పూలు అమ్ముకునే వాడితో సహా మార్కెట్ ఓకే. లో రకరకాల వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ ఇవన్నీ ఇచ్చేసి అన్ని కూడా ఆ ఏదో హార్ట్ షేప్ లో దించేసి ఇది ఆ, వ్యాలంటైన్స్ డే, ఓ పర్సు ఆ, అన్నా ఖర్చు అన్నా ఇంకేదన్నా వీడు ఎవరికి ఏది ప్రో అంటే ఉమ్, నిజంగా గుండె తీసి బయట పెడతారా? గుండె నిండా నింపుకోవడం అంటే గుండె రూపం ఉంటేనా? కాదు ఆ, కదా. కాదు. మనస్ఫూర్తిగా ఒక విష్ణుమూర్తి తన గుండెను భార్యకిచ్చినటువంటి దేశం ఈ దేశం కదా. ఎక్కడైనా ఉమ్, సరే వాగార్థ సంపృక్తో వాగార్థ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులుగా ఉన్నటువంటి దేశం కదా. ఈ దేశంలో ఆ, ఏదో అప్పటికప్పుడు నీకు నువ్వేమిస్తావు నేను నీకేమి ఇవ్వాలి అనేటువంటి గిఫ్ట్లు ఇచ్చుకోవడమా? గిఫ్ట్లు ఎప్పుడు ఉండేవి కాదమ్మా భార్యాభర్తలు. కానీ అంతకు ముందు ఉన్న ఉమ్, ప్రేమ వ్యవహారంలో ఉన్నా కూడా మనసా వాచ కర్మణ ప్రేమించేటువంటి వ్యవస్థలు ఇలాంటివి ఏవి ఉండవమ్మా. ఇదంతా ఓకే. వ్యామోహమమ్మా. ఇది మనది కాదు. ఉమ్. 14 ఫిబ్రవరి అంటే ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఇవాళ రేపు వ్యాపారవేత్తలు ఇలా వ్యాపార దీనికి కూడా మేడం ఈ ఫిబ్రవరి 14th అనే కాదు, ఏదైతే ఒక వారం రోజుల క్రిందటి నుంచే కరెక్ట్ గా ఈ రోజు టెడ్డీ డే అని, లేకపోతే ఈ రోజు కిస్ డే అని, ఈ రోజు హగ్ డే అని, ఇలా వారం రోజుల నుంచి వెళ్ళి ఫిబ్రవరి 14 దాకా ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఒక విషయం చెప్పాలమ్మా, ఉమ్, మన మీద జరిగేటువంటి సాంస్కృతిక దాడులలో ఇది కూడా ఒకటి. ఇది ఒకటే ఓకే. కాదమ్మా. మీరు ఎందుకంటే మన తల్లిదండ్రులు కొంతమంది పాపం అమాయకత్వం ఏమో తెలియదు, మదర్స్ ఉమ్, డే అనగానే ఆనందపడిపోతారు, అవును. ఫాదర్స్ డే అనగానే ఆనందపడిపోతారు. అవును. అమ్మా, మదర్స్ డే అనేది మన దేశంలో ఉందా? ఫాదర్స్ డే మన దేశంలో ఉందా? మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి ఆచార వ్యవహారాలలో పొద్దున్న ఉమ్, ఇస్తే అమ్మ కాళ్ళకి దండం పెట్టి నడిచేటువంటి ఈ వ్యవహారంలో, నాన్న ఆశీస్సులు తీసుకునేటువంటి వ్యవహారంలో ఎప్పుడో ఒకరోజు సంవత్సరానికి మనం ఏం చేస్తామమ్మా, తద్దినం పెడతాం చచ్చినాక. ఆ తద్దినం ఉమ్, పెట్టేటువంటిదా? కాదు కదా. ఏదో పువ్వు కాదు. ఇచ్చారు, పర్సు ఇచ్చారు, లేకపోతే అమ్మకాన్ని ఒక చీర తెచ్చారని ఆనందపడిపోతున్నటువంటి అమాయకత్వంలో ఉన్న తల్లిదండ్రులకు ఇవన్నీ అలుసుగా చేస్తూ ఆ మరి మదర్స్ డే చేశాం కదా, ఫాదర్స్ డే చేస్తాం కదా, వాలంటీర్స్ అవును. డే చేస్తే ఏంటి అనే స్థితికి తెలియకుండా జరిగేటువంటి ఒక సాంస్కృతిక దాడి. మన మీద ఉమ్, జరుగుతున్న అనేక దాడులలో ఇదొకటి. కాబట్టి ఇది మన దేశ సంస్కృతి కాదు, ఇది ఆచరించడం మన సంస్కారము కాదు అని ప్రతి ఒక్కరు పిల్లలకు తెలియజేయాలి. ఇది అరే ఈ అవును. పిచ్చా ఇది వెర్రిరా ఆ, పిచ్చిరా, ఇది అర్థం లేని సమయం వృధారా, మీ జీవిత కాలానికి ఇది ఏ రకంగా ఉపయోగపడదురా అని గట్టిగా చెప్పాలి. అంతే. మేడం మరి హిందువులు ముస్లింల పెళ్లిల్ని అంగీకరిస్తారా? అమ్మ, ఎవరు అంగీకరిస్తున్నారమ్మా? మీరు ఒక మాట చెప్పండి. ఉమ్, అప్పుడెప్పుడో ఉమ్, బాలానగర్ లో ఒక అమ్మాయి ఈ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ప్రేమించాడు, బాగుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారని ఏం చేశారు? గాడిదలు తరిమి తరిమి కొట్టి నడి రోడ్డు మీద చంపేశారు. ఇది ఉమ్, హిందూ సంస్కృతిలో పోనీ ఎవరు వచ్చినా మనం ఆదరిస్తాం. హిందూ ఉమ్, సంస్కృతిలో ఎవరు వచ్చినా సరే నా వాళ్ళు అంటారు. కానీ ఉమ్, పక్కోడు కూడా అది ఉండాలి కదా, అది ఉండదు కదా. వాడు అవును. హిందువు అయితే చంపేస్తాను అనే స్థితిలో ఒక దౌర్జన్యపు మత దీంట్లో ఉన్నారు కదా. అప్పుడు ఎలా ఉమ్, మనం అనుకుంటామమ్మా? ఇది అనుకోవడానికే ఆలోచనకే అంతు చిక్కినటువంటి పరిస్థితి అమ్మా. ఇదేమి మనము అవును. అనగానే అయ్యేటువంటి పనులు కావు. కాకపోతే ఉమ్, ఏంటంటే మనం ఒక మనిషిగా పుట్టినటువంటి మనం హిందువులు ముస్లింలు అని మనమేం ఏర్పాటువాదం చేసినటువంటిది కాదు. కాకపోతే అవును. మీరు ఇలాగా ఇట్లా ఉండాలి, హిందువులు ఉండకూడదని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టిస్తూ అనవసరమైనటువంటి ఒక అవి చేస్తూ ఈ రోజు కూడా మీకు తెలుసో తెలియదో నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, యూట్యూబ్ ముఖంగా మనకు లవ్ జిహాద్ అనేటువంటి ఒక కార్యక్రమము అవును. దాదాపుగా సాగుతుంది. హిందూ పిల్లలందరినీ కూడా బలి చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి మీరు అవును. దీన్ని అలౌ చేస్తారంటే వాళ్ళు అమ్మాయిల్ని చక్కగా తీసుకువెళ్ళి నిండు నూరేళ్లు అవును. బతకాల్సిన పిల్లలకు బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లి మతం మారుస్తున్నటువంటిది. మతం వాలంటీర్స్ డే మతం మారుస్తున్నారు. మార్చడానికి కావాలంటే ఉపయోగపడేటువంటి టెర్రరిస్ట్ లో సాధనం కూడా కాదు. కలుపుతున్నట్లుగా మనకి తెలుస్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు. సాధనం కాదు, ఇది మతం మార్చేటువంటి సాధనం కాదు వాలంటీర్స్ డే. ఉమ్, అయినా మన ఉమ్, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేస్తుంటే పిచ్చి పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉమ్,
అక్కడ మారిపోతూ ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇదే దీంట్లో ఉంటే ఒక్కరిని కనడానికి ఇష్టపడినటువంటి ఈనాటి నా యువత అక్కడికి వెళ్ళి 10 మందిని కంటున్నారు, కనకపోతే ఇంకెక్కడికో పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అయ్యేవి, సాధ్యమయ్యేవి కాదు తల్లి. ఇవేవి కూడా ఎంతవరకైనా సరే కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచించి యోజన చేయగలిగేటువంటి చేస్తారు అనే నమ్మకంతో పెరిగిన బిడ్డలే ఈ బిడ్డలుగా ఉండాలి. అయినా సరే అవును. జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల వల్ల గాని, చూస్తున్నటువంటి మీడియాల వల్ల గాని, వీటన్నిటి ప్రభావం వల్ల ఎక్కువగా పాశ్చాత్య వ్యామోహంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల వల్ల గాని ఇవి జరుగుతున్నాయి. జరగకూడదనే మనం ఆశపడదాం. జరగకుండా ఉండడానికి మనం చెప్పే ఈ 4 మాటలు పనికి రావాలని ఆలోచిద్దామమ్మా. ఓకే మేడం, మరి ఫిబ్రవరి 14న ఏ పార్కుల్లో చూసుకున్నా సరే చాలా మంది జంటలుగా కనిపిస్తా ఉంటారు. సో వాళ్ళకి సడన్ గా పెళ్లిళ్ళు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆ ప్లేస్ లో ఒక అన్నా చెల్లె ఉండొచ్చు, లేదా అక్క తమ్ముడే ఉండొచ్చు. సో ఏం తెలియకుండా ఇలా సడన్ గా వెళ్ళి పెళ్లి చేయడం ఎంతవరకు ఒక్క కరెక్ట్ మాట అంటారు? చెప్పు మీరు తల్లి, అంగీకరిస్తారా వీటికి? ఒక్క మాట చెప్పు తల్లి. నువ్వు నువ్వు గాని నేను గాని నా అన్నతోనో తమ్ముడితోనో నేనున్నప్పుడు ఎలా ఉంటానో గ్రహించలేని కళ్ళు ఎవరి అన్నా ఉన్నాయా? మీరు ఒక్క మాటగా చెప్పాలి. అది అన్న తమ్ముడితో మనం ఉండేటప్పుడు మన యొక్క ఆ బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసు, ఆ ప్రేమ ఎలా అవును. ఉంటుందో తెలుసు, ఎంత దూరంలో ఉంటామో తెలుసు కదా. అన్నా చెల్ల అవును. ఎవ్వతి కూడా ఇట్లా పట్టుకొని ఒరుచుకొని కూర్చొని ఉండకూడని భంగిమల్లో ఎవరు ఉండరు అమ్మా. అవును. ఇవన్నీ అందరినీ పిచ్చివాళ్ళని చేయడం కోసం విశ్వ హిందూ వాళ్ళు లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళు అన్నా చెల్లెలకు పెళ్లి చేశారని ఒక అపకీర్తి ఈ సంస్థకి తేవడం కోసం చేసినటువంటి, కానీ ఎక్కడ కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఒక ఫ్యూ అప్పుడెప్పుడో ఇయర్స్ బ్యాక్ కూడా అమ్మ అది ఇలానే కూడా పార్క్ సొంత లో అన్న అన్న చెల్లి చెల్లెలికి కాదు. పెళ్లిళ్ళు అమ్మా చేశారని చెప్పేసి మీరు ఇంకొక వచ్చాయి. మాట వింటున్నారా? నేను మీడియా వాళ్ళని అడుగుతాను. ఈ మధ్య ఉమ్, కాలంలోనే ఎంతో మంది అనకూడదు కానీ ఒళ్ళు ఉమ్, కొవ్వెక్కి ఉమ్. దగ్గరి బంధువులే అవుతూ వరుసకు చెల్లెళ్ళైన వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుని వెళ్ళారు అన్నటువంటి మాటలు విన్నాం. అలాంటిది వాళ్ళు ఏ రకంగా అక్కడ కూర్చొని ఉంటారు? ఏదో మొత్తంగా బ్లేమ్ ఉమ్. అంతా ఇక్కడ కూర్చోబెట్టినట్టు కాదు. ఎప్పుడు కూడా అందువల్లనే మన ఆడపిల్లకు ఒక మాట చెప్పారు, నువ్వు కాలేజీకి వెళ్ళేదాన్ని కాలేజీకి వెళ్ళు, స్కూల్ కి వెళ్ళేదాన్ని అన్న అయితే మాత్రం ఆ అడ్డమైన పార్కుల్లో ఎందుకు తిరుగుతావు తల్లి? అన్నతో పార్కులలోకి ఎవరైనా అలాంటి వేళల్లో వెళతారా? ఇంకొకటి, ఇప్పుడు ఇది ప్రత్యేకించి వాలంటైన్స్ డే అని అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి సమయంలో నువ్వు పార్క్ లో ఉండాల్సిన అవసరం ఏముంది? అరే ఈజీ, ఎప్పుడైనా చూడమ్మా, మనం అక్కడ ఒక బురదుందంటే వెళ్తామా? మీద పడుతుందంటాం కదా, మరి ఎందుకు ఉమ్. వెళ్ళాలి ఉమ్. అలాంటప్పుడు? ఇవి కావాలని సంస్థ మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నాలు, కానీ అంత తెలివి లేని వాళ్ళు ఉండరు. వీళ్ళు ఉన్నప్పుడు అన్నా చెల్లి లాగా ఉంటే ఎవరు అంత పిచ్చోళ్ళు ఉండరమ్మా. అన్నా ఉమ్. చెల్లెలు ఒకరి మీద ఒకరు చెయ్యేసుకొని ఓర్చుకొని కూర్చునేటువంటి స్థితి ఉండదు. అలా ఉన్నప్పుడే అమ్మా ఇది కావాలని చెప్పేటువంటి మాటలే కానమ్మా. ఆ మీరు అన్నట్టుగా ఒకసారి ఇలా అయిందన్నారు, అది సొంత అన్నా చెల్లి కాదు, ఏదో చెప్పారు, అవన్నీ తెలుసు. ఓకే. అయినప్పటికి కూడా అన్నా చెల్లెలు ఎవరు కూడా పార్కుల్లో పోయి మాట్లాడరమ్మా, చక్కగా ఇంట్లో మాట్లాడుకుంటారు. అంత లైక్ అవసరం అంటే ఉంటే ఫ్యామిలీస్ కూడా, కొన్ని ఫ్యామిలీస్ కూడా వస్తా ఉంటాయి పార్కుల దగ్గరికి, చాలా మంది అలా. అవునమ్మా, ఫ్యామిలీస్ వస్తాయి. ఆ, ఫ్యామిలీస్ ఫ్యామిలీ లాగే ఉంటది కదమ్మా. ఇటు పక్క నలుగురు అటు పక్క నలుగురు ఉంటారు, హాయిగా ఉంటారు కదా. అవును. ఫ్యామిలీస్ వచ్చి అవును. ఆనందంగా ఎంజాయ్ చేయడం వేరు, ఉమ్. నువ్వు ఇద్దరిద్దరుగా జంటలుగా వెళ్ళడం వేరు. ఆ ఉమ్. జంటల్లో ఉన్న వాళ్ళు ఏ చెట్టు మూలనో వెనకనో కూర్చోవడం వేరు. ఆ మాత్రం తెలియదా అవును. తల్లి? మీకు బాగా బాగా తెలియాలి. అంటే చక్కగా ఎంగేజ్ లో అవునవును. ఉన్న మీ అవును. పిల్లలకి అవును. ఇంకా తెలియాలి. సో రైట్ వాళ్ళకి మేడం, ఒకటి అంటే ఈ జనరేషన్ లో పిల్లలు ఎక్కువగా రిలేషన్షిప్స్ లో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కారణం అంటే వీళ్ళకి అన్మెచ్యూర్డ్ అనా, లేకపోతే హైలీ మెచ్యూర్డ్ అనా, ఏంటి? మీరేమనుకుంటున్నారు దీనిపైన? అన్మెచ్యూర్డ్ అనను, హైలీ మెచ్యూర్డ్ అని అయితే అసలు అన్ను. ఎందుకంటే ఆ, తెలివి తక్కువ పనులే కానీ తెలుగుగల పనులు అలా ఉండవు. ఆ, అయితే ఏంటి అర్థం అమ్మా, ఇప్పుడు మాకు ఓ 40 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళు చేస్తే హాయిగా ఆనందంగా సుఖ జీవనంగా ఉన్నాం. మరి ఈ రోజు వీళ్ళ ఆలోచించి చేసే పెళ్లిళ్ళతో 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారే. మరి ఈ ఆలోచన అప్పటికి మాట్లాడుకొని, అప్పటికి 4 సార్లు కలిసి, 5 సార్లు అది చేసి, 6 సార్లు ఓ 2-3 నెలలు ఏదో చేసి ఎక్కడ పోతుంది ఈ ఆలోచన? ఆలోచన కాదు, అమ్మ నాన్న అవును. మీద నమ్మకం చూసుకుంటే లేకపోవడం. ఇప్పటి రోజుల్లో కూడా అంటే కో లివింగ్ లో ఉంటున్నారు. ఒకప్పుడంటే ప్రేమికులు కలుసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, లేకపోతే మా అన్నయ్య వాళ్ళకి దొరికిపోతామేమో, అలాంటివి చాలా చూసుకునేవాళ్ళు ఎనక ముందు. కానీ ఈ రోజుల్లో డైరెక్ట్‌గా కో లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి. అమ్మా అంటే ఎలాంటిదని? డైరెక్ట్‌గా ఇగ అమ్మా ఉండిపోవచ్చనమాట. వీళ్ళు ఏం లేదమ్మా, ఇద్దరు మనుషులు కలిస్తే వాళ్ళంతా కూడా ఫిజికల్ గా అన్ని అయిపోయినా ఏమి తప్పు లేదని,
మనం ఈ మధ్య ఆ, కాలంలో చూస్తున్నాం ఇది పెద్ద పెద్ద తీర్పులు అలాగే ఉంటున్నాయని. ఇంకా ఉమ్, చాలా మంది ఏంటంటే మరి మనం అనొచ్చు అనకూడదు, ఫెమినిస్ట్ లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇలా ఉంటే తప్పేంటి, ఈ నిబంధనలు ఎందుకు, ఎవరి హక్కులు వాళ్ళే కదా అని రోడ్ల మీద ముద్దులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, రోడ్ల ఉమ్, మీద అవును, కౌగిలింతలు ఉన్నాయి. అవును. ఇదేంటంటే పిచ్చి తలకెక్కి రోకల్ని తల చుట్టుకుంటుంటారు చూడు, అలాంటి పరిస్థితే తప్ప ఇదో పిచ్చి ఉన్మాదం అంతే తప్ప దాని సమాజానికి వీళ్ళు ఇస్తున్న సందేశం ఏంటమ్మా రోడ్ల మీద అలా తిరగడం. ఇది ఉమ్, ఏదైనా సంసారిక బంధము అంటే అదొక ఆ ధార్మికమైనటువంటి ఒక రహస్యమైనటువంటి జీవితం అమ్మ. అంతే తప్ప అది అవును. తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టడం కాదు. నిజంగా పెళ్ళైన వాళ్ళు కూడా అంటే ఆ కొత్తల్లో పెళ్ళైన వాళ్ళు కూడా రోడ్ల మీద అట్లా ఉండాలంట. మొన్న ఈ మధ్యనే చూశాను, వాడు ఎవడో వీడియో స్నానాలు గినాలు మంగళ స్నానం ఇలాంటివన్నీ దరిద్రపు ఆలోచనలమ్మా. ఏదైనా ఒక ఇప్పుడు పెళ్లి 10 మందిని పిలిచి చేస్తారు, ఎవడైనా శోభనం 10 అవును. మందిలో చేస్తారా? కాదు కదా. లేదండి. మరి ఏంటి మా ఉమ్, చేస్తున్నటువంటి పని, ఇప్పుడు చేసే పనులన్నీ కూడా పెళ్లికి ముందు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రోడ్డు మీద అవును. పెడతామంటే ఇది మంచిదా చేయడంటే ఇది పోయే కాలం వచ్చినటువంటి పరిస్థితి తప్ప ఇప్పుడు పొగాకు చూసుకుంటే 4th 5th క్లాస్ పిల్లలు కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అమ్మా వీళ్ళు అది ఆ, తెలిసి తెలియని వయసులో అవును. సినిమాల్లో గాని వీటన్నిట్లలో చూసి ఓహో ఇలా దీనికి ఉమ్, తోడు ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఒకటి వచ్చింది కదా, అవును, దాంట్లో అంటే వాడికి నిజంగా పుస్తకం పట్టి పుస్తకం మీద పెన్నుతో రాయడం సరిగ్గా వచ్చో రాదు గాని ఈ ఫేస్బుక్ లో గబగబా ఆపరేట్ చేయడము, టక్ టక్ మన నొక్కడము, ఫ్రెండ్స్ టెక్స్ట్లు గ్రూప్ చేసేయటం, చేసుకోవడం పోస్టులు ఇవన్నీ పెట్టేయటం. పెద్దవాళ్ళకంటే అవును, బాగా తెలుసు. కాబట్టి అవును, టెక్నాలజీ ఎటుపోతుందని ఆలోచిస్తే కొంత ఆ మన పాజిటివ్ గా మనం ఎదగవలసిన దానికంటే కూడా టెక్నాలజీని మనం చెడు కోసం మనకి అవును, ఏదైతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న సంస్కృతుల్ని కాలరాసేటువంటి విధంగా తీసుకువెళ్ళేటివే ఎక్కువగా ఉన్నాయమ్మా. అవును. నిజమైనటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఒక కుటుంబ జీవనాన్ని మించినటువంటిది లేదు. అయినా ఇప్పటికి చూడండి అమ్మా, మనం ఏదైతే ఈ ఫారిన్ కల్చర్ ఆ కల్చర్ అంటున్నామో అనేక అవును, మంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కల్చర్ ని చాలా లైక్ చేస్తున్నారు. ఈ ఉమ్, కల్చర్ లో ఉన్న వాళ్ళకి కొంచెం భద్రత ఉంటుంది, మా పిల్లలు కనుక అలాంటి దేశంలో ఉన్న వాడికి ఇస్తే బాగుంటారు అని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటిది అవును, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి సంస్కృతులు నచ్చక పిచ్చి వేషాలు వేస్తున్నటువంటి వాళ్ళని మనం అందరం ఏమనాలో మనమే ఆలోచించాలమ్మా. అవును. సో మేడం, అసలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ది బెస్ట్ సజెషన్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు, బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మా, మనది ఈ జీవితం పెద్ద కాదు ఇప్పుడు ఉన్నటువంటిది. మనకు లైఫ్ ఉమ్, సైకిల్ లో ఒకప్పుడు శతమానం భవతి అంటే 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. అంతకుముందు అవును. 1000 సంవత్సరాలు బతికినటువంటి యుగాలు ఉన్నాయి. సరే ఈ 100 ఉమ్, సంవత్సరాల జీవితంలో మనం ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో గాని, వాతావరణ కాలుష్యంలో గాని మనం బతికేది ఎంతకాలం? మనల్ని మన మీద కలలు కన్నటువంటి తల్లిదండ్రులు ఒకవైపు ఉన్నారు, మన ఆలోచనలు ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అంటే మనల్ని ఇంత కని పెంచినటువంటి తల్లిదండ్రులకు మన గురించి తెలియదా, ఆలోచన లేదా? అంటే వాళ్ళు మనకు కావలసినటువంటి పార్ట్నర్ ను వాళ్ళు సెలెక్ట్ చేయలేరా? నిజంగా ఉమ్, చేయలేరు అంటే అప్పటికి నువ్వు చదువుకొని ఎదిగి ఉద్యోగం చేస్తూ నీ కాళ్ళ మీద నేను నిలబడుతూ ఏ రోజు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడగలిగే స్థితి ఉన్నప్పుడు, నీకు ఒకవేళ అలాంటప్పుడు చదువు లేని తల్లిదండ్రులు ఏదో అన్యాయం అవుతుంది అనుకున్నప్పుడు నిర్ణయాలు వేరు. అంతే తప్ప అవును. ఆ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అనో, బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎలాగని, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎలాగని దీన్ని ఒక మేడం, ఇంకొక చూడాలి విషయం ఏంటంటే ఇప్పటి రోజుల్లో పెళ్లిళ్ళైనా 3 నెలలకి 4 నెలలకే డివోర్స్లు. కదా. ఎంత ఇష్టపడి దౌర్భాగ్యం. పెళ్లి చేసుకున్న వాళ్ళు, మళ్ళీ అది కూడా ఏది ఆ, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ వాళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ ప్రేమ వ్యామోహం ఉమ్, ఏదో కలర్ ఎలిసిపోయినట్టు 4 రోజులలో ఎలా ఎలిసిపోతుందమ్మా? వెళ్ళకూడదు ఉమ్, కదా. ఆ రోజు అవును, ఏ ప్రేమ కాదు, కనీసము తెరపచ్చరం పట్టుకుని తాళి కట్టిన తర్వాత మొదటి చూపు చూసుకున్న భార్యాభర్తలు నిండు నూరేళ్లు కలిసి ఉన్నారు. అవును, కాబట్టి ఈ ప్రేమ అది కాదమ్మా, ఈ భారతీయ సంస్కృతికి ఉన్న విలువని ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ రోజు మనం అవును, ఫారెన్ చదువులు చదువుతున్నాం, ఏవో చదువుతున్నాం అని చదువులన్నీ సంస్కారం తప్పినట్టుగా నేర్పిస్తే కాదు. ఇప్పుడు చూడండి అమ్మా, అన్ని పండగలు కూడా అలాగే చేస్తున్నాం, పెళ్లిళ్ళు కూడా రాను రాను తంతు మారిపోతుంది. ఆ సిస్టమ్ చేంజ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ పీరియడ్ లో నడుస్తుంది. అంతే తప్ప ఒక రోజు చక్కటి పచ్చటి మామిడి తోరణం ఉంటే పెళ్లి అయ్యేది. ఈ రోజు అవును. మామిడి తోరణం ఉందా ఇయ్యో, లేదా అన్నది కాదు, లేదు, ఎంత ఎన్నో స్టాటస్ కోట్లు వచ్చేసి మళ్ళీ. ఏది విడిపోవటానికి ఎన్నో కోట్లు పెట్టి ముందే ఆ పెళ్లిళ్ళు.
ఇప్పుడు చూడమ్మా ఏమీ లేకుండా ఇంటి ఉమ్, ముందు పందిరేసి పెళ్లిళ్ళు చేసినవన్నీ చక్కగానే ఉన్నాయి. ఏమంటే అవును. మళ్ళీ ఆ ఫోటోగ్రాఫర్ కట్టిన తాళిని మళ్ళీ కట్టిస్తుంటాడు, వాడు పెట్టిన అవును. బెల్లం మళ్ళీ పెట్టిస్తుంటాడు. ఈ మాట అవును. అన్నామంటే పిల్లలకు కూడా నచ్చట్లేదు. ఫోటోలు జీవితకాలం ఉంటాయంటున్నారు. ఉమ్, జీవితకాలం ఉండవలసినటువంటి బంధానికి విలువ ఇవ్వకుండా అసలు ఉమ్, విలువే లేని ఆ ఫోటోల కోసం విలువిచ్చి 2 సార్లు ఉమ్, తాళి కట్టినట్టుగా 3 సార్లు అది చేసినట్టుగా ఎవడైనా తాళి కట్టిన తర్వాత నుదురు మీద ముద్దొకటి పెట్టాలని ఎవడో చెప్తూ ఉంటే ఏంటమ్మా ఇవన్నీ కూడా అసలు ఈ ఎప్పుడైనా నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఇంకా పెద్దవాళ్ళు పెళ్ళైన కొత్తలో నలుగురు ముందు కూడా మాట్లాడుకోవడానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు. ఆ తప్పని నేను అనట్లేదు మాట్లాడటం, కానీ అప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతులన్నీ కాలరాస్తూ ఇప్పుడు అవును. మొగుడిని పేరు పెట్టి పిలిచి వాడు ఒక ఫ్రెండ్. ఒకప్పుడు ఉమ్. చెప్పేవాళ్ళు నీ మొగుడంటే నీకంటే కాస్త పెద్దోడినే చేస్తారు, పెద్దోడిని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ క్షీణం అని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు ఏవండి లైక్ అలా పిలుస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు పేర్లు ఏమండి అరే అని ఒరే. చక్కగా అయ్యా ఏమండి అని ఆ ప్రేమగా ఆ, పిలుపు అది ఎంతో ఆ, ఉండేది. మా వారు, మా శ్రీవారు, అవును. అవును. ఆహా వీడెవడో ఇప్పుడు చూసుకుంటే మనోళ్ళగా అరే పిలుస్తూ ఒరే ఉంటాడు. అని కూడా పిలుస్తున్నారు. అవునంట. అది ఒరే అంటే వాళ్ళ కన్నా దగ్గర అంత తల్లిదండ్రుల ముందే. దగ్గరితనం ఉంటుందంట. ఈ ఆ, దగ్గరితనం ఏమో గాని ఇవన్నీ బయటకి దగ్గరితనం. నిజంగా గుండెలు రెండు దగ్గరగా ఉండాలంటే ఈ ఆ, సింబల్స్ కాదమ్మా, ఈ మాటలు కాదమ్మా. ఉమ్, ఏమండి అంటే పిలిస్తే ఏం పోయింది అంటే కాదు. నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలవడం వల్ల భర్తకు ఆయుక్షీణం అని చెప్పినా కూడా వినట్లేదు. అదెంత ఆడు కాకపోతే ఉమ్, ఇంకోడు ఈ ఉమ్, పరిస్థితిలో ఉన్నారమ్మా. సో అవును. ఏదేమన్నా సరే భారతీయ ఇంకొక సమాజం విషయం మేడం, అనేటప్పుడు డివోర్స్ టైంలో కూడా మొన్న రీసెంట్లీ కేరళలో ఒక ప్లేస్ లో చూసుకుంటే ఆ అమ్మాయికి ఒక 2 ఇయర్స్ మేబీ ఏమో 2 ఇయర్స్ వాళ్ళు పెళ్లి అనే బంధంలో ఉన్నారు. అదే పెళ్లి చేసుకున్నారు, ఆ బంధంలో ఉన్నారు. తర్వాత డివోర్స్ అయింది. ఆఫ్టర్ డివోర్స్ తర్వాత ఏదైతే వీళ్ళు పెళ్లిళ్ళప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ సినిమా అదే ఫొటోస్ కానీ అవన్నీ ఆల్బమ్స్ ఉంటాయి కదా, అవన్నీ బ్యాక్ సైడ్ ఇలా అతికించేసి వీళ్ళిద్దరూ ఎవరైతే ఫొటోస్ దిగి ఉంటారు కదా పెళ్లిలో, ఉమ్, ఎగ్జాక్ట్లీ ఆ ఫోటోని ఇలా పెట్టేసి ఇలా చి- చించుతూ ఇదే ఫోటోని తన కాళ్ళ కింద వేసి ఇలా తొక్కుతున్న వీడియోని తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఎంత గ్రేట్ అని వాళ్ళు అనుకున్నారమ్మా. ఆ, గ్రేట్ అని ఒక వాళ్ళు ఫోటో అనుకున్నారు. ఇలా వాళ్ళు కాలిపోతా ఉంటే ఇంకొక ఫోటో తన కాళ్ళ కింద ఇలా ఉంది, హిల్ కింద. ఆ ఎంత దౌర్భాగ్యం చూడండి. లక్షలు లక్షలు ఉమ్, పోసి ఆల్బమ్ లో వచ్చి ఆ రోజు పంతులు చెప్పిన మాట వినకుండా, పూజారి పెళ్లిలో చెప్తున్న మాట వినకుండా, ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉన్నటువంటి మాటలు ఉమ్, విన్నటువంటి వీళ్ళకి ఈ రోజు ఉమ్, అదేదో పెద్ద సాధించాము అన్నట్టుగా చీల్చి చెప్పడం కాదు. నీ ఆ, మధ్యలో నీకు అతనికి పుట్టినటువంటి పాప ఉందే, మరి దాని జీవితం ఏంటి అంటే తల్లిదండ్రుల జీవితంలో పెరిగిన మనము ఇట్లాగా అర్థం లేని పనులు చేస్తే ఇలా ఉంటే అసలు తల్లి తండ్రి వేరు వేరు అయిపోయిన తర్వాత ఆ బిడ్డల జీవితం ఎలా ఉంటుందో చూస్తే ఆలోచిస్తే ఎలా ఉంటుంది. అసలు రేపటి మన అవును. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచిస్తే నిజంగా ఎటుపోతున్నాం, ఏమవుతుంది, రేపటికి మన కుటుంబ జీవితం నిలబడుతుందా, అసలు ఈ ఉమ్, వ్యవస్థ ఉంటుందా, చిట్ట చివరికి మనమే ఆ పక్క దేశాల్లో ఉన్నటువంటి దరిద్రపు జీవితానికి అలవాటు అవుతామా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామమ్మా. అవును. ఏది ఏమైనా ఇలాంటి ఈ పిచ్చి పిచ్చి అన్ని కూడా ఈ డేలు గీలు అన్ని రాకుండా చూసుకునేటువంటి వాళ్ళు. ఒక మాట చెప్పొచ్చు, పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. వాళ్ళ మాటలు వాళ్ళు ఒక రకంగా ఈ డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి కాస్త ఉమ్, విని ఒక్కసారి ఆలోచించి అమ్మా ఈ వ్యాలంటైన్స్ డేలు జీవితంలో క్యాలెండర్లు మారుతూ ఉంటాయి, డేట్లు మారుతూ ఉంటాయి. ఇదేదో ఈ రోజు మనం ఏదో ఎక్కడికో వెళ్ళకపోతే ఏదో అని ఆ వెళ్ళిన దాంట్లో జరిగే తప్పిదాలు, ఆ తప్పిదాలు జీవితకాలానికి తప్పిదాలుగా మిగిలిపోయే పరిస్థితిని ఏర్పరచుకోకుండా, జీవితం అంటే నిండు నూరేళ్ల పంట. ఇది మనం అవును. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. మనకు 4 ఆశ్రమాలు ఉండేవమ్మా, బ్రహ్మచర్యము, అవును. గృహస్థము, వానప్రస్థం అని. అయితే ఈ బ్రహ్మచర్యంలో ఈ దరిద్రాలన్నీ వచ్చిన తర్వాతే ఈ ఇట్లాంటివి వచ్చాయమ్మా. బ్రహ్మచర్య ఉహు, కాలం కొంతవరకు ఉంటుంది. ఎంతవరకు? ఇప్పుడున్న మన 100 ఏళ్ల జీవితంలో 25 సంవత్సరాలు. అంటే నువ్వు అవును. చదువుకోవాలి, చదువు పూర్తి అవ్వాలి, నీ కాళ్ళ మీద నువ్వు ఉద్యోగం. నిలబడగలిగి తర్వాత ఉండాలి. తర్వాతి ఉమ్, కాలంలో నీ కుటుంబాన్ని, నీ పెద్దల్ని నువ్వు చూసుకునేటువంటి స్థితి నీకు ఉండాలి. ఆడవని అవును. మగవని ఈ రోజు మనకున్నది ఇద్దరు ఒక్కరే. ఆ ఇద్దరు ఒక్కరిలో ఈ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే రేపటి జీవితం ఏంటి? ఉమ్, ఈ యూత్ అంటే యువత ఎవరైతే ఉన్నారో యువత సన్మార్గంలో నడుస్తూ ముందుకు వెళితే ఇటు ఇంటికి కానీ, కుటుంబానికి కానీ, దేశానికి కానీ, వాళ్ళకి కానీ అన్నిటికీ అభివృద్ధికి ఓ రకంగా వాళ్ళు కూడా పావులవుతారు. అలా కాకుండా ఉమ్, ఇలా ఛిద్రం చేసుకుంటే జీవితాలని వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళ ఉమ్, కుటుంబానికి ఉపయోగం లేదు, ఉపయోగం దేశానికి లేదు. అంతకంటే ఉమ్, ఉపయోగం లేదు. అవును. మనిషిన్నోడు ఓ చెట్టు పుడితేనే అన్ని పనులు చేస్తే మనిషిన్నోడు పుట్టినాక వాడికి కనీసం వాడికైనా ఉపయోగం ఉండాలి కదమ్మా. అవును. అవును. ఈ వ్యవస్థ ఏది కూడా సరి ఉమ్, పనికొచ్చేది
మనం దీనివల్ల ఉపయోగపడ్డాం అన్నది ఎవరికీ లేదు. అయినా ఎవరికి ఉపయోగం అంటే ఆ రోజు పూలు అమ్ముకునేవాడుకు, ఆ రోజు గిఫ్టులు అమ్ముకునేవాడి షాపుల్లోను కేకులు బెలూన్ షాప్స్ కో, కేకులు కేక్ షాప్స్ కో, ఇలాంటివి గిఫ్ట్ షాప్ లో ఇది చాలా వాళ్ళు చాలా లాభపడతారు అంతే. ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. అలాంటి వాళ్ళకి తప్ప నిజమైన ఒక జీవితాన్ని రేపు పంచుకోవాలన్నప్పుడు 14th డే రోజు కాకుండా నిజంగా మీ జీవితానికి నీకు ప్రేమ వివాహం ఉంది, అతడు చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది అంటే బాగా ఫుల్ మెచ్యూర్డ్ అయ్యే వరకు చక్కగా చదువుకొని అంతా చేసిన తర్వాత అమ్మ నాన్నల ఆశీస్సులతో చల్లగా పెళ్లి చేసుకోండి. ఈ వాలంటీర్స్ లేకపోతే ఏమొస్తుందమ్మా, ఇది లేకపోతే పెళ్లి కాదని నిజంగా మీకు అలాంటిది ఉద్దేశం ఉంటే. కాబట్టి ఇదేది కూడా మనం అందరం కూడా దీన్ని సపోర్ట్ చేసేది ఎవరు లేదమ్మా. పరిషత్తే కాదు, ఎవ్వరూ సపోర్ట్ చేయకూడదు. ఆ మీడియాలోని ఎవరెవరిని దీనివల్ల ఉపయోగం ఏం లేదమ్మా, జీవితాలు నాశనం తప్ప. ఓ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి అసలు తెలీదు వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకోవాలి, ఏంటి, అసలు జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా. చాలా మంది అదొక మబ్బులో ఉన్నారనమాట. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు, ఆ రోజు అది చేయాలి, ఇది చేయాలి, అది ఇది అని చెప్పేసి. కానీ కాదు, మనకి యథావిధిగా ఎలా అయితే రోజులు ఎప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. సో అది ఒక స్పెషల్ డే అయితే కాదు అని ఇంకా మంచి మంచి మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో ఇంకొక టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.